ఇది ప్రోమో 2 ప్రోమో 3కి సంబంధించిన అనాలిసిస్ వీడియో. నేను ఎక్కడికి పోలేదు, ఎక్కడే ఉన్నా. కాకపోతే ప్రోమో 2 కొద్దిగా లేట్గా చూసా. సో ఎలాగో ప్రోమో 3 వెంటనే వస్తుంది కాబట్టి దాంతో చేద్దాం అనుకున్నా. అది ఇంకొంచెం లేట్గా వచ్చింది. ఇట్స్ ఓకే. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. యాజ్ పర్ ప్రోమో మీలో ఎంతమందికి ఆ ప్రోమో చూసినప్పుడు బిగ్ బాస్ టీం కానీ నాగార్జున గారు కానీ సంజన గారికి వాంటెడ్గా క్లాస్ స్పీకర్ అని అనిపించిందా, ఎక్కువ క్లాస్ స్పీకర్ అనిపించిందా, మీకు ఏమనిపించింది? సో సంజన గారు అది డిజర్వ్ చేస్తారా లేదా అన్న విషయాన్ని కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్తో, మీ అందరు సపోర్ట్ చేస్తే మనం 75K కొట్టేస్తాం. ఈరోజు ఆల్మోస్ట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నాం. 700 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. 72K అయిపోద్దేమో ఎలిమినేషన్ అప్డేట్తో అనుకున్నాను కానీ అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే. సో మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తే నైట్ లోపల మనం 72, 73 వెళ్ళిపోతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే ఈ విషయాన్ని గట్టిగానే అడ్రస్ చేస్తారని అనుకున్నాం మీ అన్న. ఎందుకంటే అందులో ఆవిడ ఉద్దేశం ఏదైనా, సంజన గారి ఉద్దేశం ఏదైనా వాడిన పదాలు కానీ, నెక్స్ట్ సిచ్యువేషన్ కానీ, నెక్స్ట్ ప్రజెంట్ చేసిన విధానం కానీ అది తేడానే. అది కరెక్ట్ చేయాలి. నాగార్జున గారు కూడా నాకు తెలిసి డైరెక్ట్గా అటాక్ చేసి ఉంటారు. బిగ్ బాస్ టీం కూడా ముందు చెప్పుకుంటారు చాలా విషయాలు. నువ్వు ఇలా ఎందుకు చెప్పలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఈ మాటలు ఎందుకన్నావు, ఇలాగా. అలాగే మనకు చూపించిన పాయింట్స్ కూడా ఉన్నాయేమో అని అనిపిస్తుంది నాకు. కొన్ని మనకు కట్ చేశారేమో అని. ఎందుకంటే హౌస్ మొత్తం సంజన గారి పేరు చెప్పారంటే ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్. సో అక్కడ మనం చూడండి, మనం వినంది వాళ్ళు ఏదో విన్నారు, వాళ్ళు ఏదో చూశారు. అందుకని అంత వరి అయ్యారు. కళ్యాణ్ డెమోన్ అంత కూడా పోయి ఆ కుర్చీలు కొట్టేసుకున్న అంత, కుర్చీలు తినేసిన అంత చేసినా కూడా ఎక్కువ సంజన గారి గురించే డిస్కషన్లు జరిగినాయి. అలా చేయకుండా ఉండాల్సిందే అది అని చెప్పి. సో ఆ ప్రోమోలో ఏం చూపించారు, ఏంటి వాళ్ళు ఏం నేరేషన్ సెట్ చేద్దాం అనుకున్నారు, ఎలాగా అని చెప్పి చూద్దాం. ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారా అని అనుకుంటారు. ఉన్నామంటే ఐఎమ్ నాట్ హ్యాపీ అని ఉంటారు. నిన్ను బాగా డిస్టర్బ్ చేసింది ఏంటి, మేబీ వాళ్ళు కూడా లేమని ఉంటారేమో. సో ఇమాన్యుల్ నిన్ను బాగా డిస్టర్బ్ చేసింది ఏంటి ఇమాన్యుల్ అంటే సంజన గారి రీతు నామినేషన్ గొడవ. సో అక్కడ వాళ్ళిద్దరూ ఒక ఫేస్ ఆఫ్ అయ్యి ఎవరు కళ్యాణ్ రీతు డెమోన్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి అంత గొడవ అయ్యి అంత అరుచుకొని అంత కుర్చీలు కొట్టేసుకున్నా కూడా వాళ్ళకి ఎవరికి ఇది అవ్వదు. సో సంజన గారిది మాత్రం డిస్టర్బ్ చేసిందని. సో అది హౌస్ మొత్తానికి డిస్టర్బెన్స్ సార్. అంటే సుమన్ గారేమో అమ్మాయి మీద ఆమె అది కరెక్ట్ కాదు కదా సార్ అన్నట్టు. సో అక్కడ ఏదో వేరేదేదో వాళ్ళు విన్నారు, అది నాకు అర్థమైంది. అది నెక్స్ట్ డెమో నేను షాక్ అయ్యాను సార్, ఈవిడేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి నేను కల్లో కూడా అనుకోలేదు అని. సో యాక్చువల్గా ఒక చిన్న కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇస్తారు ఆవిడ డెమోన్కి, నువ్వు మాత్రం మధ్యలో రామాకని గిన్నెలు గడిగేటప్పుడు. ఇవన్నీ నాకు తెలిసి నాగార్జున గారు మాట్లాడతారు ఎపిసోడ్లో. ఆ రోజు ఎపిసోడ్లో లాస్ట్ సండే ఎలిమినేషన్ తర్వాత సంజన గారు తనుజ గారితో మాట్లాడినవి, డెమోన్తో మాట్లాడినవి అన్నీ కలిపి అక్కడ అడ్రస్ చేస్తారనుకుంటున్నా. సంజన గారు ఏమంటారంటే నాకు కనిపించింది, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి చెప్పడంలో తప్పేముంది. సంజన గారు కానీ సంజన గారి ఫ్యాన్స్ కానీ ఈ పాయింట్ నేను చాలామందికి నేను చెప్పేది ఏంటంటే మనకు అన్కంఫర్టబుల్గా ఉన్నది మనం చెప్పడంలో తప్పు లేదు, దానికి ఒక విధానం ఉంటుంది అని చెప్పి. అది రాంగ్ అంటున్నాను నేను. ఆ విధానంలో అది ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని బాగా డీప్గా పర్సనల్గా హర్ట్ చేసేలాగా ఉంటుంది. అది సంజన గారికి మరి లాంగ్వేజ్ ప్రాబ్లమా ఏంటన్నది మనం చెప్పలేము. మనకి ఇప్పుడు నాగార్జున గారు ఈ మొత్తం డిస్కషన్లో మనకు క్లియర్ కట్గా ఆవిడ వర్షన్ ఆఫ్ ద స్టోరీ ఏంటన్నది తెలుస్తుంది. ఎక్కడైనా పర్సనల్గా హట్టి పర్సనల్గా తీసుకెళ్తున్నారా ఏంటి అని చెప్పి చాలా కొన్ని పాయింట్లు అలాగే ఉన్నాయి. సో ఇది మనకి ఈరోజు తెలిసిద్ది. అయితే ఆబ్వియస్గా ఫ్యాన్స్కి సంజన గారు అంటే ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డిపెండ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే ఆపోజిట్ పర్సన్ రీతు అయ్యేపాటికి అంటే బయట కూడా పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఇంకొంచెం తేడాగా ఉంటుంది. కానీ అది కనుక రీతు కాకుండా ఇంకోళ్ళు ఎవరైనా పెట్టి చూస్తే అంటే అలాంటి జస్ట్ క్లోజ్గా ఒక అబ్బాయితో మూవ్ అవుతుంటే ఇంత రాదేమో, అది నాకు అనిపించింది అనమాట. ఇంత రాదేమో, మామూలుగా చెప్పచ్చు కదా అని చెప్పి ఇంకో విధానం కోసం మాట్లాడుకునే వాళ్ళేమో ఆ టైంలో కూడా ఎవరైనా సరే విధానం కోసం అడిగే వాళ్ళేమో అని అనిపించింది. బట్ చూద్దాం నాగార్జున గారు ఏమడిగారు ఏంటి అని చెప్పి. ఇలా పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు సార్, అన్కంఫర్టబుల్గా ఉంది. సో అదే పాయింట్ ఆవిడ పక్కన కూర్చోవడం, ఇలా అతుక్కుని కూర్చోవడం అని ఇదే పాయింట్ అయితే కనుక రాత్రులు ఏం చేస్తున్నావు అని చెప్పి ఒక మాట కానీ ఇంకో మాట కానీ ఏదైనా సరే అది నాగార్జున గారు అది క్వశ్చన్ చేస్తారు. మరి అలాంటివన్నీ ఎందుకని వాటన్నిటికి కలిపి నా మీనింగ్ ఇదే అంటే మాత్రం అప్పుడు నాగార్జున గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూడాలి. సో నువ్వు ఫీల్ అయ్యావు, హౌస్ అంతా ఫీల్ అయ్యేలా చేసావు. నాకంటే ఇలా కూర్చోవడం వల్ల నీకు ఇంత అన్కంఫర్టబుల్గా ఉంది కానీ నువ్వు ఫీల్ అయ్యావు. దాని తర్వాత నీ మాటలతో హౌస్ మొత్తం ఫీల్ అయ్యేలా చేసావు అని అంటున్నట్టున్నారు. సంజన గారు నా టైంలోనే పోయి ఎందుకు చెప్పలేదంటే మరీ అంత ఇంటర్ఫీర్ అవ్వడం నాకు ఇష్టం లేదు సార్.
సో నాగార్జున గారు అడిగి ఉండొచ్చు ఏంటి అంటే, మరి నువ్వు మామూలు టైంలో అంటే నువ్వు క్లోజ్గానే ఉంటావు కదా డెమోన్తో కానీ లేదంటే రీతుతో కానీ, మరి ఆ టైంలో ఎందుకు వెళ్ళి వాళ్ళకి చెప్పలేదు ఎప్పుడు ఒకసారి కూడా? సీరియస్గా చెప్పచ్చు, ఇలా ఉండొద్దు, ఇది బాగోదు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకి గొడవ వచ్చినప్పుడు వెళ్ళి చెప్పినట్టు. సో వాళ్ళు ఇలా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు అని అడుగుంటారు. అడుగున్నప్పుడు నా టైంలో పోయి ఎందుకు చెప్పలేదంటే మరి అంత ఇంటర్ఫీర్ అవ్వాలని ఇష్టం. యాక్చువల్గా మ్యాటర్ ఏంటి సంజన గారిది, ఒకవేళ ఇదే కనుక రైట్ క్వశ్చన్ ఏంటంటే, అప్పటివరకు నా జోలికి రాలేదు కాబట్టి నేను వాళ్ళ జోలికి వెళ్ళలేదు, నా జోలికి వచ్చినప్పుడు నేను వెళ్తా. ఇది ఆవిడ మనకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కానీ చెప్పిన మాటలు ఇది. సో నన్ను టార్గెట్ చేస్తే నేను టార్గెట్ చేస్తా, నన్ను చేయకపోతే నేను చేయను. మీరు నాకెందుకు, నా బిజినెస్ నేను చూసుకొని మీ బిజినెస్ మీరు చూసుకోండి. ఆవిడ మామూలుగా ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ మాటలేవి. నాగార్జున గారు మరి అలాంటప్పుడు తనుజాతో కూర్చొని నువ్వు మాట్లాడింది ఏంటి? సో లాస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, సండే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అందరూ అక్కడ కూర్చొని, మనకు మండే ఎపిసోడ్లో నామినేషన్స్ ముందు టెలికాస్ట్ అయిన దాంట్లో, సో తనుజాతో కూర్చొని వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఏంటి ఫ్రెండ్స్, లవర్స్ అయితే ఫ్రెండ్స్ అయితే మాత్రం కాదు అంటే లవర్స్ అయితే కూడా కాదు అన్నట్టు ఆవిడ చెప్తారు తనుజ. అదైతే నేను ఐఎమ్ డ్యామ్ షూర్ అని చెప్పి. మరి ఏంటంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు మనకెందుకు అంటారు తనుజ. సో మాట్లాడింది ఏంటి, అలాంటప్పుడు నీకు నువ్వు ఎంక్వైరీ చేసావు, తెలుసుకున్నావు నువ్వు ఏంటి అని చెప్పి. సో ఈ వెంట ఇంటూ దర్ పర్సనల్ ఈక్వేషన్, యూఆర్ ట్రయింగ్ టు ఎంక్వైర్ వాళ్ళు ఏంటి అని. దాన్ని ఈజ్ ఇట్ యువర్ బిజినెస్, అది నీ బిజినెస్సా మరి ఎందుకు కనుక్కోవడానికి ట్రై చేసావు? సో ఇక్కడ నాకు తెలిసి ఏంటంటే ఆవిడేదో యాదృచ్ఛికంగా ఏదో కాదు, మీరు ప్లాన్ చేశారు ఫస్ట్ నుంచి, ఈ ఉదయం నుంచి ఇంకో ఎన్ని అని చెప్పి చూపించుకుంటా నామినేషన్లో నువ్వు తీసుకొచ్చావు అని చెప్పి ఆ వీడియోలన్నీ ప్లే చేసుకుంటా డాట్లన్నీ కనెక్ట్ చేసి చూపిస్తారేమో. సంజన గారు దీన్ని డిఫెండ్ చేసుకోవాలని కాదు, డిఫెండ్ చేసుకోగలరు. కానీ అక్కడ నాకు తెలిసి ఏమైందంటే హౌస్ మేట్స్ మొత్తం కనుక సంజన గారికి ఆపోజిట్గా ఉంచినప్పుడు, ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్, అక్కడ ఎమోషనల్ అయిపోయి ఉంటారు. ఎమోషనల్ అయిపోయి ఏంటి ఒక్కరు సపోర్ట్ కూడా లేదా, నాగార్జున సపోర్ట్ చేస్తారని అనుకుని ఉండొచ్చు, ఒక్కరు సపోర్ట్ లేదా అని చెప్పి ఎమోషనల్ అయిపోతే, ఎమోషనల్ కనుక అయిపోతే మాత్రం డిఫెండ్ చేసుకోలేరు. లేదు అంటే ప్రాపర్గా డిఫెండ్ చేసుకొని ఆడియన్స్ తన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పగలరు. బట్ విధానంలో మాత్రం తప్పు ఉంది. దానికి సంబంధించి అంటే మనం చూడండి, మనం వినంది ఏదైనా ప్లే చేస్తారా, లేదంటే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ చేత చెప్పిస్తారా అన్నది నాకు అది ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ పార్ట్ అంతకుమించి ఏమైనా జరిగిందా అని చెప్పి. నెక్స్ట్ అప్పుడు అందరూ అడుగుతారు, ఇమాన్యుయల్ నీకు అన్కంఫర్టబుల్గా అనిపించిందా, దివ్య నీకు అన్కంఫర్టబుల్గా అనిపించిందా, కళ్యాణ్ నీకు అన్కంఫర్టబుల్గా అనిపించింది అంటే ఎవ్వరికి అనిపించలే. మరి ఎవ్వరికి అనిపించింది మాత్రం నీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అంటే ఈరోజు వాళ్ళకి పడట్లేదు కాబట్టి. సింపుల్. రీతు తనని టార్గెట్ చేస్తున్నారు, సో తను కూడా రీతుకి ఏదో ఒకటి ఇవ్వాలి, తిరిగి ఇచ్చేయాలి, సో దట్ రీతు తన జోలికి రాకుండా ఉంటారు అని చెప్పి. సో అందుకోసమే ఇన్ని రోజులు అనిపించింది. సో అదే నాగార్జున చెప్పేసి ట్రై చేస్తాను నాకు తెలిసి. నామినేషన్లో తీసుకొచ్చి ఒక పర్సనల్ ఎజెండా, పర్సనల్ అటాక్ చేసావు. సో అందుకని ఈ డాట్లన్నీ కనెక్ట్ చేసి అవన్నీ వీడియోస్ చేసి ఉంటారేమో అనుకుంటున్నాను నేను. నిజంగా నాకు తెలియదు, నాకు ఆడియన్స్ ఈరోజు దొరకలేదు ఎవరు, వేరేగా సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషనే. అందుకోసం నేను సాటర్డే అప్డేట్స్ అని చెప్పి వీడియో చేయలేదు. మళ్ళీ అది ఎలా ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియదు కాబట్టి దాని గురించి కూడా నేను వీడియో చేయలే. సో ఆడియన్స్ ఎవరు నెల్లూరు ఉండి వాళ్ళు మాట్లాడితే కనుక ఖచ్చితంగా గట్టిగా చేసేవాడిని. అంటే వాళ్ళు అట్లీస్ట్ చూసిన వాళ్ళు చెప్పినట్టు కదా, ఇది సరిగ్గా చూసారో లేదో కూడా తెలియదు నాకు, ఎందుకులే అని చెప్పి. ఒక పర్సనల్ ఎజెండా, పర్సనల్ అటాక్ చేసావు, అక్కడ రిలేషన్ని డిఫైన్ చేసావు, ఇక్కడ రిలేషన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. సో ముందు మేబీ దీని ఉద్దేశం ఏంటంటే, ముందు నువ్వు డిఫైన్ చేసావు ఇది అని చెప్పి, తర్వాత మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అని చెప్పి. ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ పవన్ అండ్ రీతు సంజన. ఇందులో పవన్ ఏముంది, పవన్ గురించి ఏం పెద్దగా చెప్పలేదు ఆవిడ, కేవలం రీతు కోసమే ఎక్కువ చెప్పారు. ఈ క్వశ్చన్ కూడా అడుగుంటారని అనుకున్నా, మరి డెమోన్ ఎందుకు నువ్వు ఎప్పుడు అనలేదు, ఓన్లీ రీతుని ఎందుకు అన్నావు అని చెప్పి. సో ఏదైనా సరే నువ్వు వాళ్ళిద్దరు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారంటే ఇది చాలా పెద్ద పదం వాడారు. సో ఈ పదం వల్ల నాకు అనిపిస్తుంది అక్కడ ఇంకోటి ఏదో అన్నారు, ఇంకో మీనింగ్తో వచ్చేలా ఏదో అన్నారు, అది మనకి కట్ చేశారు అని చెప్పి. సో దీన్ని ఇప్పుడే మనం జడ్జ్ చేయలేం, దీన్ని ఎపిసోడ్ చూసిన తర్వాతే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు నాగార్జున గారు ఇంత పెద్ద పదం వాడారు అని చెప్పి. సో తెలిసిద్ది. ఇదంతా జరుగుతున్నప్పుడు రీతు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. అది ఆబ్వియస్, అంటే తన్నే అన్నారు కాబట్టి, తను కొన్ని మాటలు అన్నారు కాబట్టి హౌస్ మొత్తం కూడా తను తప్పన్నప్పుడు, సంజన గారు తప్పన్నప్పుడు ఆ అమ్మాయి ఎమోషనల్ ఫీల్ అవుతారు. అయితే నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో ఇది కేవలం సంజన గారికి మాత్రమే క్లాస్ వీక్తారా, ఇటు రీతి కోసమేమైనా చెప్తారా? రీతి ఏం తప్పు చేయలేదా? పతివ్రత శిరోమణి ఏదైతే వచ్చిందో అది ఎప్పుడో పాతది, ఎప్పుడో ఆ బొమ్మల టాస్క్లోది. దాని తర్వాత నిజంగా కోపం ఉంటే దాని తర్వాత నామినేషన్లు జరగాలి. బట్ కలిసిపోయారు, హెయిర్ సాక్రిఫైజులు చేసుకున్నారు, అన్నం తినిపించుకున్నారు, అన్నీ జరిగిపోయినాయి. కానీ రీతు నువ్వెందుకు సంజన గారు చెప్తారు కదా, నన్ను 5 వారాల నుంచి గేమ్ కనిపించట్లేదు లాస్ట్ 3 వారాల నుంచి నామినేట్ చేస్తుందంటే
రీతు పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుంటారు. ఎందుకు గేమ్ కనిపించట్లేదు, ఎందుకు నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నావు ఏంటి అని అలా అడిగి తెలుసుకొని ఆ సైడ్ వర్షన్ ఆఫ్ స్టోరీ చెప్పించి, అంటే వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోలేదు, సంజన గారు రీతు నోటి కలిసి దాని గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి చెప్తే సంజన గారిని అర్థం చేసుకుంటారేమో. ఒకవేళ లేదు రీతు తప్పు చెప్తుంటే నాగార్జున గారు రీతికైనా క్లాస్ పిక్తారేమో. ఇవి చూడాలి. అంతేగాని అంటే ఒకే సైడ్ తప్పు ఉన్నట్టు కదా, ఆవిడ అంత అక్కడ దిగి మాట్లాడారంటే దేనికో హట్ అయ్యారు. అదేంటో తెలుసుకోవాలి, అక్కడ దానికి ఆన్సర్ తెలుసుకోవాలి. చూద్దాం. నువ్వు కంఫర్టబుల్గా లేకపోతే ఐ విల్ ఓపెన్ ద గేట్, యూ కెన్ గో. ఇది చాలా పెద్ద మాటలు. సో వెళ్ళిపోతావా, అయిపోయి ఓపెన్ చేసేస్తానని చెప్తే సంజయ్ గారు అక్కడ నాకు తెలిసి లిటరల్గా అప్పటికి కళ్ళమని నీళ్ళు వచ్చేసినాయి. నేను మళ్ళీ చెప్తున్నా, నా ఎపిసోడ్ రివ్యూతో నేను స్టాండ్ అయి ఉంటా. నచ్చినా నచ్చకపోయినా సరే మనకు నచ్చంది చెప్పడం కరెక్ట్ కాదు, మనకు నచ్చంది చెప్పాలి. బట్ విధానం ఉంటుంది, దాన్నే ఇక్కడ నాగార్జున గారు కూడా క్వశ్చన్ చేస్తారని అనిపించింది నాకు. బట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మనం దీని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఇప్పుడు కాకుండా. నెక్స్ట్, బిగ్ బాస్కి సంబంధించిన డెకోరం స్పాయిల్ అయింది కాబట్టి బిగ్ బాస్ ప్లీజ్ ఓపెన్ ద గేట్. నాకు తెలిసి ఇది సంజన గారికి కాదేమో అనుకుంటున్నాను నేను. సంజన గారికి కాదు, ఇది కళ్యాణ్కో డెమాన్కో ఎవరికో వీళ్ళకో ఎవరికో ఒకరికి క్లాస్ పీకడానికి ఇది ఇక్కడ అక్కడి నుంచి కట్ చేసి ఇక్కడ వేసారేమో అనుకుంటున్నా. ఐ కెన్ బి రాంగ్. సో అలా అనిపించింది నాకు. ఆ డెకోరం అంటే మాటల వల్ల డెకోరం స్పాయిల్ అయిపోద్ది అని చెప్పి, అంటే వెర్బల్కి పెద్ద ఇది లేదు, సో ఓన్లీ ఫిజికల్ దానికే ఉంటుంది. సో వాళ్ళిద్దరు కొంచెం ప్రాపర్టీ డ్యామేజ్ కానీ అయ్యి కానీ ఈ కానీ పేక పట్టుకోవడం కానీ చేశారంటే వాళ్ళిద్దరిలో ఎవరికైనా అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నా. క్లాస్ పీకడం కానీ ఏదైనా సరే అది గేట్లు తెరిచేలాగా చూద్దాం. చాలా కామెంట్స్ కూడా, చాలా మెసేజ్ కూడా చూశాను. సంజన గారు అలా సెల్ఫ్ రెస్పెక్ట్తో వెళ్ళిపోతే బాగుంటుంది అది అని చెప్పి. భయ్యా ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు వెళ్ళిపోతారు, గేమ్లో ఉండటానికే అంత ఇది చేసి అంత ఇచ్చేస్తే ఎందుకు వెళ్ళిపోతారు. సో ఇది ప్రోమోటివ్ అనాలిసిస్. సో దీని మీద మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీ వీడియోస్ లైక్ చేయకపోతే లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రోమో 3, వారియర్, ఎనిమి, బ్యాక్ స్టాబర్. సంథింగ్ లాస్ట్ టైం ఏదో పడవ సపోర్ట్ ఎవరు చేశారు, ఎవరి వాళ్ళు మీకు ఏం సపోర్ట్ లభించలేదు, వాళ్ళని ముంచేయండి, వీళ్ళ పడవ గట్టి తీర్చేయన్నారు కదా, సంథింగ్ సిమిలర్. ఇంకొంచెం వేరే ఏదైనా పెడితే బాగుండు. ఏంటి అంటే ఇక్కడ బర్నీ గారు టఫ్ కాంపిటీషన్ అంటే మాత్రం డెమాన్ పవన్ ఆబ్వియస్లీ ఫిజికల్గా ఫిట్ ఎన్ని గట్టి అవన్నీ చెప్తారు. బ్యాక్ స్టాబర్ సంజయ్ గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, వీళ్ళ మధ్య బాగానే కూర్చున్నారు కదా అంటే ఏం లేదు, ఇది కొంచెం సేఫ్గానే వెళ్తారు ఆయన, దీన్ని తప్పట్లేదు ఆయన అంతే. సో అదేంటంటే మెడిసిన్స్ ఇవన్నీ చేస్తారు కాబట్టి అదేదో పెట్టేసి కొంచెం ఇబ్బంది పెడుతున్నారని చెప్పి బ్యాక్ స్టాబర్ కింద ఇచ్చుంటారు. నెక్స్ట్ డెమాన్, నేను బ్యాక్ స్టాబింగ్ అన్నాడు, నన్ను బ్యాక్ స్టాబింగ్ అన్నాడు సార్ గేమ్లో, కెప్టెన్ అవ్వాలని చెప్పి అది ఆ మాన్స్టర్ తినే టాస్క్ తన ముందు పంపించేసి తిని కెప్టెన్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు. సో బ్యాక్ స్టాబర్ కళ్యాణ్ అని చెప్పి తన కాంపిటీషన్ ఏమో నాకు తెలిసి ఇమాన్యుయల్ పేరు చెప్పుంటాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఎనిమి ఎవరైతే ఉన్నారో కాంపిటీషన్ కళ్యాణ్ పుట్టబెట్టుంటాడు. డెమాన్ పవన్ ఎందుకంటే మొన్న తను తీశారు కదా పొడిచి మరి, సో కరెక్ట్గా సెట్ అయింది. కానీ వీళ్ళిద్దరూ నాకు కాంపిటీషన్ సార్ టఫ్ కాంపిటీషనే గోయింగ్ ఫార్వర్డ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ తనుజ గారు కూడా నాకు తెలిసి ఎనిమి కళ్యాణ్ పెట్టారు, సో కాంపిటీషన్ కళ్యాణే అని చెప్పి. దాని తర్వాత బ్యాక్ స్టాబ్ మాత్రం ఇమాన్యుయల్ సార్ రీజనే లేకుండా నామినేషన్ చేస్తారు, అసలు స్ట్రాంగ్ పాయింట్లో ఉండవని. సో లాస్ట్ ఈ వారమే నామినేషన్ చేశారు, థ్యాంక్స్ టు అవినాష్ చెప్పడం వల్ల చేస్తారు. బట్ మానస్ దానికి ఇండైరెక్ట్గా కౌంటర్ వేసాడు లైవ్లో. ఎవరో చెప్పారని ఏదో చేశారని మీకు పాయింట్లు లేకపోయినా మాత్రం నామినేషన్ చేయొద్దు, నామినేషన్ ఇక్కడ గట్టిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి అనేది చెప్పారు. మరి ఆయనకి ఏం అర్థమైందో చూడాలి. నెక్స్ట్ రీతు కూడా అక్కడ ఆ ఫ్రేమ్ చూస్తుంటేనేమో కాంపిటీషన్ కళ్యాణ్ అని ఉంది, కానీ మేబీ ముందు బ్యాక్ స్టాబర్ పెట్టి తర్వాత మార్చిద్దేమో చూడాలి. బట్ అక్కడ మాత్రం కళ్యాణ్ కనిపిస్తున్నట్టుంది. బ్యాక్ స్టాబర్ మాత్రం ఇమాన్యుయల్ ఏంటంటే కంటెంటర్ దానిలో నుంచి నన్ను తీయొద్దు అంటే ఈస్ థాట్స్ తను తీసేద్దాం అనుకున్నాడు, అందుకోసమే అని చెప్పి. సో ఆయన ఏమంటారంటే రీతుని తీసేద్దాం, వాళ్ళు దివ్య వర్సెస్ కళ్యాణ్ ఉండాలనో అలా కోరుకున్నారు ఇమాన్యుయల్. ఎందుకంటే డెమాన్ తను తీసాడు కాబట్టి డెమాన్ తీసేయటం, దివ్య తను సపోర్ట్ చేస్తే దివ్య నుంచుదో అన్న విధంగా రీతుని తీసేద్దాం అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. రీతు ఉండొద్దు, డెమాన్ ఉండొద్దు అన్న కాన్సెప్ట్లో. సో ఇక్కడ అది అయిపోయిన తర్వాత రీతు ఫస్ట్ నన్ను తీసేద్దాం అనుకున్నామంట అనగానే ఇమాన్యుయల్ వాడు ఎవరి మీద ఆడతాడు వాడిని అంటే ఇక్కడ ఇమాన్యుయల్ నిన్న లైవ్లో కూడా చెప్తానంటే కళ్యాణ్ ఎవరి మీద ఆడతానంటే నేను వాళ్ళు ఉంచుదాం అనుకున్నాను, బట్ దానికన్నా ముందు చెప్తాడు నాకు ఇద్దరు వద్దని. కళ్యాణ్ ఆటకి సంబంధం కూడా చెప్తాడు. దాని తర్వాత కళ్యాణ్ ఆటకి సంబంధంతో చెప్తాడు నువ్వు ఎవరితో ఆడాలనుకుంటున్నావు, నువ్వు ఇలాంటి లాస్ట్కి కళ్యాణ్ రీతు డెమాన్ మిగిలినప్పుడు నువ్వు ఎవరితో ఆడాలనుకుంటున్నావు, రీతుతో ఆడాలనుకుంటున్నావు, డెమాన్తో ఆడాలనుకుంటున్నావు, నువ్వు చెప్పు, దాన్ని బట్టి నేను ఇస్తాను, నాకు ఏదైనా పర్లేదు, అది నీ ఆట అన్న విధంగా చెప్తాడు ఆయన. కానీ చివరికి సంజన గారికే కత్తిచ్చేది వేస్తారు, ఎవరాట వాళ్ళు ఆడుకున్నారు అక్కడ. రీతు నాకు ఒకటి చెప్పావు కదా అక్కడ అంటే నేను నీకేం చెప్పలేదు, ఆయన ఎవరికేం మాటిలేదు, రీతు నేను వాళ్ళని తీను అనేం మాటిలేదు, నీ మొహాన నిన్ను పొడి చేస్తా అని చెప్తానేంటి, నేను తీసేస్తానని చెప్పి నేను కాపాడతానని చెప్పలేదు, తీసేస్తానని చెప్పలేదు. ఆవిడ అడిగింది కానీ ఈయన ఇవ్వలేదు మాట. ఈ విషయం తర్వాత డిస్కషన్లో కూడా చెప్తాడు,
నేను మాట ఇవ్వలేదు అని చెప్తే కళ్యాణ్ కూడా నేను ఎవరికి మాట ఇవ్వలేదు ఏంటని చెప్పి, నేను ఎందుకు కాపాడుతాను నిన్ను అంటే ఆ అమ్మాయి ఎందుకు ఎక్స్పెక్ట్ చేసింది, నా ఫ్రెండ్ కదా నన్ను కాపాడతాడేమో అనుకునేది. ఎందుకు కాపాడతారు, గేమ్లో ఎలాంటి పొజిషన్కి వచ్చేసాం మనం. ఇది దాన్నే బ్యాక్ స్టాపింగ్ అంటారు, దాన్ని బ్యాక్ స్టాపింగ్ అనరు. మీకు మాట ఇచ్చి ఆ మాటను తప్పేసి పొడి చేశారనుకోండి, కాపాడుతాను నేను తీయనని చెప్పి తీసేస్తే దాన్ని బ్యాక్ స్టాపింగ్ అంటారు. ఇమాన్యుయల్ నేను ఒక్క చాటు కూడా నీకు మాట ఇవ్వలేదు అంటాడు. సో మాట ఇవ్వాల ఎక్కడ, రీతుని కాపాడుతాను, నా తర్వాత నిన్నే చూసుకుంటాను, నీకే సపోర్ట్ చేస్తాను ఏమనలేదు. రీతు ఎవరన్నారు మాట ఇచ్చారన్నారు, ఇమాన్యుయల్ నాకు మాట ఇచ్చావు నేను చెప్పానా అంటారు. మరి మాట ఇవ్వనప్పుడు బ్యాక్ స్టాపింగ్ ఎదుగుతుంది. సరే అంటే మాట ఇచ్చి తప్పితేనే బ్యాక్ స్టాపింగ్ అని కాదు, అంటే అట్లీస్ట్ తన ముందుకెళ్ళటానికి తినని తీసేద్దాం అని చెప్పి పోనీ అలా అయినా ఆలోచిస్తే, డెమోన్ కళ్యాణ్కి చెప్పిన రీజన్లో ఆ యాంగిల్ని ఆలోచిస్తే అప్పటికి తిని కూడా అవుట్ అయిపోయాడు. ఇమాన్యుయల్ మాట ఇచ్చి తప్పితే తప్పు, నేను గెలవాలనుకున్న వాళ్ళు గెలవడానికి నేను ఎవరినైనా తీసేస్తా. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అదే, నువ్వు గెలవాలనుకున్న వాళ్ళు గెలవడం కోసం తీసేస్తే నాకు అది నచ్చలేదు, నాకు అది బ్యాక్ స్టాపింగ్లో అనిపించింది అని. వీళ్ళకి అది ఎందుకు వచ్చేస్తుంది అంటే ఆ థాట్ బయట అనుకోండి పెద్ద థాట్ రాదు, వీళ్ళకి పర్సనల్గా బాండింగ్ ఉండే బట్టికి ఏంటంటే నన్ను నేను నన్నే తీసేద్దాం అనుకో నేను తెలిసినా కూడా అప్పుడు వెనుబడి పొడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. అదే అంతకుమించి అక్కడ ఏమి లేదు. నువ్వే గెలవడానికి నన్ను నమ్మలేని నువ్వు అన్నావు లేదా తనుజతో నేను నమ్మలేని రీతు అని చెప్పంటే, అవును నేను నీతో నమ్మలేనని అంటే తనుజతకి ఏం చెప్తారంటే రీతుని తీసేద్దాం, ఎందుకంటే రీతుకు ఒకవేళ కనుక నమ్మలేను, ఒకవేళ ఏదైనా అయితే కనుక వచ్చి కళ్యాణ్ కూడా పొడిచేసిద్ది అది ఇది అని చెప్పి. అప్పుడు తనుజ కూడా చెప్తారంటే నేను ప్రామిస్ తీసుకున్నాను రీతు కళ్యాణ్కి అసలు ఎట్టి పరిస్థితుల్లో డ్యాగర్ అంటే ఆ డ్యాగర్ కనుక తన చేతికి వెళ్తే కళ్యాణ్ పొడిచి తీసేసిద్దేమో అంటే ఎట్టి పరిస్థితుల్లో డ్యాగర్ వస్తే మాత్రం కళ్యాణ్ తీయకూడదు అని చెప్పి నేను ప్రామిస్ చేయించుకున్నాను ఆవిడ చెప్తారు. సో అలా జరిగిన డిస్కషన్, దాని తర్వాత ఈ డిస్కషన్ మొత్తం తనుజ గారు ఏం చేస్తారంటే వీళ్ళకి అప్డేట్ చేస్తారు, ఎవరెవరు పేర్లు చెప్పారు, ఏమేం జరిగినాయి, తనేం చేశారు మొత్తం అంతా చెప్తారు. చాలా పెద్ద ఆడారు ఆవిడ, కానీ వీళ్ళకి ఎంతవరకు అర్థమైందో నాకు అర్థం కాల. సో నాగార్జున గారు ఇప్పుడు ఈ ఆటను గుర్తిస్తారా, కళ్యాణ్ డెమోన్ని ఎంతవరకు పొగుడతారు, పొగిడే ఉంటారులేండి ఆబ్వియస్గా, రూమర్స్ కూడా వస్తాయి సోషల్ మీడియాలో, పొగిడారు అట్ ద సేమ్ టైం తిట్టారు అది ఇది అని చెప్పి. ఫైర్గా ఉండదు వాళ్ళ విషయంలో, సంజన గారి విషయంలో ఫైర్గా ఉంటుంది. వాళ్ళ విషయంలో అంత ఫైర్గా ఎందుకు ఉంటుంది అంటే నేను జరిగిన టాస్క్ వల్ల ఫైర్ అనేది కొంచెం తగ్గిపోతుంది ఆబ్వియస్గా. సో ఫైర్ అనేది తగ్గిద్ది, వాళ్ళు కొంచెం నార్మల్గా డీల్ చేస్తారు. సంజన గారి మ్యాటరే ఇంకా ఎక్కువగా డీల్ చేస్తారన్నమాట. అది లిమిట్ దాటి డీల్ చేస్తే మనం మాట్లాడుకుందాం, లిమిట్ లోపల డీల్ చేస్తే చేయాలి, ఎందుకంటే ఎవరికి ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇవ్వాలి. లేదంటే అదే కంటిన్యూ అయితే ఎంతసేపు ఫ్యాన్స్ కోసమే ఆడరు కదా, రిమైనింగ్ జనరల్ పబ్లిక్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఒకళ్ళు నచ్చాలి, వాళ్ళు నచ్చకూడదు, వాళ్ళకి ఓటింగ్ పెరగకూడదు కదా. సో కరెక్ట్ చేయాలి ఆబ్వియస్గా. సో అది అందుకే నాకు తెలిసి పెద్ద అంటే ఇలాంటి బ్యాక్ స్టాప్ టాస్క్ ఒకటి పెట్టుకున్నారు అంటే కనుక అన్ని పాయింట్స్ ఏం మాట్లాడి ఉండరు, అన్ని పాయింట్స్ ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. అది సంగతి. ఎల్లో కార్డు, గ్రీన్ కార్డు, వైట్ కార్డు, రేషన్ కార్డు ఏమీ లేదు రాజా, చెప్పాను కదా ఏది ఉండవు అని చెప్పి, అవన్నీ ఉండవు అంతే. సో అది సంగతి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ రివ్యూ కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది నాకు తెలిసి, అంటే అక్కడ వరకు అట్లీస్ట్ 1 పార్ట్ వరకు గట్టిగానే ఉంటుంది. ఐ హోప్ ఒక సెన్స్ మేక్ చేస్తా, ఏదైనా వీడియోస్కి అట్లా ప్లే చేసి ప్రాపర్ వేలో పెట్టుంటారు పాయింట్స్ అని అనుకుంటున్నాను. లేదంటే మాత్రం మళ్ళీ బిగ్ బాస్ టీమే దెబ్బడిపోద్దు వాళ్ళకే. సో లెట్స్ సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.